హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ను శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక గిన్నెలో తీసుకోవాలి. దీనిలోనికి 1½ స్పూను సాల్టు, 2 టేబుల్ స్పూను కారం, 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి 3 టేబుల్ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి కర్డ్ వేసుకోవాలి. కర్డ్ వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఒక లెమన్ జ్యూస్ వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి ఫుడ్ కలరు, ఇది ఫుల్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసుకోవాలి. దీని అంతటిని బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి, ఒక 1/2 అవర్ పాటు. తర్వాత నేనైతే 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ని ముందుగా కడుక్కొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. దీనికోసం కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని బయటికి తీసివేయాలి. తర్వాత కొంచెం ఆనియన్స్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ చికెన్లో వేసుకోవాలి. కొంచెం కాగిన నూనె కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రైస్ని ఉడికించుకోవాలి. రైస్కి 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, దానికి 5½ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. దానిలోనికి 2 టేబుల్ స్పూన్ సాల్టు, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దానిలోకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దానిలోకి 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకోవాలి. తర్వాత దానిలోనికి 1 స్పూన్ ఆయిల్, ఒక లెమన్ పిండుకోవాలి, ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది కాబట్టి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. బాగా మరిగిన తర్వాత దీనిలోనికి ముందుగుండా మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైసు ఉడుకుతుండగా ఇంకో పక్క ఒక పెద్ద తపాలాను పెట్టుకొని దానిలోనికి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక దానిలోనికి ఫస్ట్ 10% వేయగానే ఆ రైస్ని వేసుకోవాలి. వాటర్లో వేయగానే ఆ రైస్ని వేసుకోవాలి, ఎందుకంటే అడుగును కాబట్టి బాగా ఉడుకుతుంది కాబట్టి. దాని మీద ఈ చికెన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం వేసుకోవాలి. తర్వాత దాని మీద 40% ఉడికిన రైస్ని వేసుకోవాలి. దాని మీద మళ్ళా ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటాము. దాని మీద మళ్ళా 70% ఉడికిన అన్నం వేసుకుంటాము. దాని మీద మళ్ళా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటాము. దాని మీదకి 90% ఉడికిన అన్నాన్ని వేసుకొని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకుంటాము. తర్వాత దీనిలోనికి అన్నం ఉడికించగా మిగిలిన వాటర్ని అంచుల వెంబడి వేసుకుంటాము, ఎందుకంటే కిందనున్న రైసు బాగా ఉడుకుతుంది, అలాగే చికెన్ కూడా బాగా ఉడుకుతుందని వేసుకుంటాము. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద సరైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక అట్ల రేకును
స్టవ్ మీద పెట్టి తర్వాత దాని మీద ఈ తపాలాను పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి. సరైన మూత పెట్టి తర్వాత 20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే అంచుల వెంబడి చూస్తే బాగా ఉడికి ఉంటుంది. అలాగే మధ్యలో కూడా పొడిచి చూస్తే బాగా తడి లేకుండా ఉంటుంది. అంతేనండి, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ బిర్యానీని ప్లేట్లో వేసుకొని దానిలోనికి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.